కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటన నుంచి టాపిక్ ను డైవర్ట్ చేసేందుకే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకే అక్రమంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. నిన్న ఏదైతే కాశీబుగ్గలో జరిగిన ఘటన ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పని ఎలాగో ఆల్రెడీ గతంలో జనార్దన్ ఆల్రెడీ ఏదో వీళ్ళు చెప్పించిన పరిస్థితి చూశారు కాబట్టి ఆ కేసుని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు దానిలో భాగంగానే ఎటువంటి సంబంధం లేని ఎటువంటి ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేని జోగి రమేష్ గారిని తీసుకొచ్చి అదుపులో ఇక్కడ తీసుకురావడం జరిగింది. బీసీ నాయకుడు, పార్టీ గలం విప్పే నాయకుడు, అటువంటి వ్యక్తిని గొంతు నొక్కాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి నీతి నిజాయితీ లేదు. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు ఆడుతుంటే 18 నెలల్లో ఒక అపోజిషన్ లీడరు కల్తీ మద్యం చేస్తుంటే చూస్తూ కూర్చుంటారు వీళ్ళు. ఇవన్నీ కూడా అధికార పార్టీ అండతోనే చేశారు కాబట్టి ఇది కేవలం ప్రతిదీ ఎత్తి చూపెడుతున్నాడు. ఇతన్ని ఏ విధంగా అదుపు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి అదేవిధంగా నిన్న కాశీబుగ్గ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి చేసిన కుట్ర తప్ప ఇందులో ఎక్కడా కూడా నీతి లేదు, నిజాయితీ లేదు. నిన్న ఏదైతే